2025లో ప్రపంచ యుద్ధాలు మానవత్వాన్ని ప్రశ్నార్థకం చేసిన విషాద సంవత్సరం. ఒకవైపు గాజాలో కన్నీళ్ల వరద, మరోవైపు ఉక్రెయిన్ మీద బాంబుల వర్షం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నీడల్లో ఆడిన అణు బెడదల ఆట. తన ప్రయోజనం కోసం నడిచే దేశాలు, మహాశక్తుల రాజకీయ ఆటలలో చిక్కుకున్న చిన్న జాతులు. ప్రతి యుద్ధం వెనుక ఒక రాజకీయ కారణం ఉంది, ప్రతి బాంబు వెనుక ఒక వ్యూహం ఉంది, మరి ప్రతి కన్నీటి వెనుక మానవత్వం మౌనం ఉంది. ఇజ్రాయెల్, హమాస్, ఇరాన్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాలు ఎందుకు జరిగాయి? ప్రపంచంపై వాటి ప్రభావం ఏంటి? ఇందులో మానవతా విలువల భవిష్యత్తు ఏంటి? 2025 యుద్ధాల గాథ ఓసారి చూద్దాం. 2025 ప్రపంచం మళ్లీ యుద్ధాల మంటల్లో వేగిపోయిన సంవత్సరం. ఇజ్రాయెల్ హమాస్, ఇరాన్ ఇజ్రాయెల్, రష్యా ఉక్రెయిన్ యుద్ధాల్లో లక్షలాది మంది ప్రాణాలు, భారీ విధ్వంసం, మానవతా సంక్షోభాలకు దారితీశాయి. 2025 యుద్ధాల మంటలు మరింత ఎక్కువైన సంవత్సరం. గాజా ధ్వంసం, ఇరాన్ ఇజ్రాయెల్ ప్రత్యక్ష యుద్ధం, రష్యా యుక్రెయిన్లో రికార్డు స్థాయిలో ప్రాణ నష్టాలు. ప్రపంచం ఇప్పటికీ ఈ రక్తపు చిత్రాలను మరవలేకపోతోంది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై చేసిన దాడితో ప్రారంభమైన ఈ యుద్ధం 2025లో మరింత భయంకరంగా మారింది. హమాస్ ఉగ్రకాల్పుల్లో 1200 మంది ఇజ్రాయెల్ మరణించగా, ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 44,000కు పైగా పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ ఉగ్రవాద దాడుల తర్వాత ఇజ్రాయెల్ భద్రతా కారణంగా గాజా మీద విరుచుకుపడింది. హమాస్ను పూర్తిగా రూపమాపేందుకు పూనుకుంది. మార్చి 2025లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి ఇజ్రాయెల్ మళ్లీ దాడులు పెంచింది. ఆహారం, మందులు పూర్తిగా ఆపివేసింది. నీటి డిసాలినేషన్ ప్లాంట్లకు విద్యుత్తును కట్ చేసింది. దీంతో గాజా సిటీలో ఆకలి విపత్తు, 654 ఆసుపత్రులపైన దాడులు, 1050 మంది మెడికల్ సిబ్బంది మరణం. సగం గాజా నిరాశ్రయులతో నిండిపోయింది. వ్యవసాయ భూములు, స్కూళ్లు, మసీదులు ధ్వంసం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇది జెనోసైడ్ అని నినదించింది. జూన్ 13, 2025న ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసింది. వారి సైనిక సైట్లు, రెజిమ్ ఇన్ఫ్రా మీద పెద్ద ఎత్తున దాడికి పాల్పడింది. ఇది ఇరాన్ సమర్థిత హమాస్, హిజ్బుల్లా దాడులకు ప్రతీకారంగా చేసిన దాడి. ఇరాన్ అణు స్థావరాలు, ఫాక్సీ గ్రూపుల మీదుగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ట్రంప్ మధ్యవర్తిత్వానికి వచ్చినా ఇజ్రాయెల్ ఆపలేదు. ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ మహమ్మద్ కాజేమీతో పాటు ఇతర అధికారులు ఈ దాడుల్లో మరణించారు. 12 రోజుల పాటు యుద్ధం జూన్ 24న సెలవుతో ముగిసింది. ఇరాన్ ఎనర్జీ డిపోలు, రిఫైనరీలు ధ్వంసం, అణు కేంద్రాల తీవ్ర నష్టం జరిగింది. G7 దేశాలు ట్రంప్ ఒత్తిడితో యుద్ధం అయితే ఆగింది, కానీ ఇరాన్ రెజిమ్ స్థిరత్వం ప్రశ్నార్థకరంగా మారింది. 2022లో ప్రారంభం అయిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2025లో రికార్డు స్థాయిలో ప్రాణ నష్టాలతో కొనసాగింది. రష్యా సైన్యం 10 లక్షలకు పైగా క్షతగాత్రులతో నిండిపోయింది. జనవరి నుంచి జూన్ వరకు రోజుకు 1286 మంది మరణించారని తెలుస్తోంది. ఉక్రెయిన్ నాటోలో చేరుతుందనే కారణంగా రష్యా ఉక్రెయిన్పై దాడికి పాల్పడింది. ఉక్రెయిన్లో కీలక ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. 2025లో తూర్పు ఉక్రెయిన్లో మార్జినల్ గెయిన్ల కోసం భారీ దాడులు జరిగాయి. ట్రంప్ ఉక్రెయిన్ మన సమస్య కాదు అని చెప్పి సహాయం తగ్గించాడు. అలస్కాలో పుతిన్తో చర్చలు మొదలుపెట్టాడు. ఈ యుద్ధంలో 1.5 లక్షల మంది మరణించారని రష్యా ధృవీకరించింది. అయితే ఈ సంఖ్య 5 లక్షలకు పైనే ఉంటుందని అంచనా. ఉక్రెయిన్ 2 లక్షలకు పైగా మరణాలను ధృవీకరించింది. ఆర్థిక సంక్షోభం, ఆహార ధరలు పెరగటం, యూరప్ ఎనర్జీ క్రైసిస్, పుతిన్ సైనికులను పట్టించుకోకపోవడం లాంటి సమస్యలు రష్యాను ఇబ్బంది పెడుతున్నాయని CSIS నివేదిక. ఈ యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపివేశాయి. చమురు ధరలు, ఆహార ధరలు రికార్డు స్థాయిలో పెరిగి సాధారణ జనాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఫ్రాక్సీలు, యూరప్లో నాటో భయం పెరిగింది.
గాజాలో ఉక్రెయిన్లో లక్షలాది మంది నిరాశ్రయులై ఆకలి బాధలతో అల్లాడుతున్నారు. ట్రంప్ శాంతి చర్చలు మొదలుపెట్టినా 2025 సంవత్సరం ముగుస్తుంది, కానీ యుద్ధాలు మాత్రం ముగియటం లేదు. ప్రపంచం ఈ కలవరం నుంచి ఎలా బయటపడాలి అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఇదే 2025 యుద్ధాల గాథ. కారణాలు పాతవి, ప్రభావాలు మాత్రం చాలా తీవ్రమైనవిగా ఉన్నాయి. వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.